ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సంపన్న స్వరూపాన్ని, పవిత్ర స్వరూపాన్ని, సర్వంశ త్యాగిని, శ్రేష్టమైన ఆత్మను ఈ క్షణం నా అనంతమైన తండ్రిని టీచర్గా అనుభవం చేసుకుంటూ వారి సన్ముఖంలో ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 16/9/2024. आज का हेडिंग मीठे बच्चे, यह वंडरफुल सत्संग है जहां तुम्हें जीते जी मरना सिखलाया जाता है। जीते जी मरने वालों की हिम्स बनता है। सॉरी, जीते जी मरने वाले ही हम्स बनता है। आज भगवान ने क्या कहा? हम बच्चे किधर है? हम एक भगवान के सत के संग में है, जिससे मैं आत्मा हंस जैसा बन जाता हूं। సో ఈ రోజు పరమాత్మ మనకున్న కంపానియన్షిప్ గురించి చెప్తున్నారు. నేను నా ఆత్మని ఎంతో సత్యంగా తయారు చేసే సత్యమైన తండ్రితో వారి సాంగత్యంలో నేను ఉంటున్నాను. నాకు పరమాత్మ దొరికారు, వారి సాంగత్యంలో నేనున్నాను అంటే నేను ఆత్మ జీవిస్తూనే మరణించగలగాలి. మరణించడం అంటే బయట చూపించి మరణించడం కాదు. ఈ ప్రపంచం నుంచి కంప్లీట్ డిటాచ్మెంట్ బుద్ధి ద్వారా కలగాలి. సత్యమైన సాంగత్యం దొరికింది, కంప్లీట్ డిటాచ్మెంట్ దొరకాలి. దాని ద్వారా నేనొక హంసలాగా తయారవుతాను. హంస ఏం చేస్తుంది? పాలు, నీళ్లు, రాళ్ళు, ముత్యాలు, సత్యమైన వాటిని వేరుకొని దాన్ని డివైడ్ చేయగలదు. అది సత్యమైన మార్గాన్ని చూస్ చేసుకుంటుంది. అలాగే నేను కూడా పరమాత్మ దొరికారంటే నేను ఆత్మ హంసలాగా ఉండగలుగుతున్నానా లేదా సత్యమైన సాంగత్యంలో సదా ఉంటున్నానా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ప్రశ్న, तुम बच्चों को अभी कौन सी एक फिक्रा थे? हमें विनाश के पहले मैं आत्मा संपन्न बना है। जो बच्चे ज्ञान और योग में मजबूत होते जाते हैं, उन्हें मनुष्य को देवता बनने की आदत होती है। वह सर्विस के बिना रह नहीं सकता, जिन्न की तरह भागता रहेगा। सर्विस के साथ साथ स्वयं को भी संपन्न बनने की చింత रहेगा। మరి పిల్లలైన మీకు ఇప్పుడు ఎలాంటి చింత ఉండాలి? నేను ఆత్మ వినాశనం కంటే ముందే నాకు తెలుసా డిస్ట్రక్షన్ ఎప్పుడవుతుందో, నా నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో నాకు తెలుసా? తెలీదు కదా. నా ఈ ప్రెజెంట్ టైం నా టైం, నా నెక్స్ట్ మినిట్ ఎలా అవుతుందో తెలీదంటే నేనెంత కంప్లీట్గా అవ్వాలి? నిన్నటి మురళి మనకు గుర్తుంది కదా. నిన్నటి మురళిలో గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మబాబా పిల్లల నుంచి 2 విషయాలను అడిగారు. ఒకటి
ఫేస్ లో స్పిరిచువాలిటీ కనిపించాలి, ఒక మందహాసం, ఒక చిరునవ్వు సదా ఉండాలి, మాటల్లో మధురత ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మన హృదయము ఎంతో దయాత హృదయుగా, దాత హృదయిగా, శుభ భావన కలిగిన వారిగా ఉండాలి. మరి ఇలాంటి పిల్లలు నేను సంపన్నంగా అవ్వాలి, నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో నాకు తెలీదు అనే చింత ఉంటుంది. సెకండ్, జ్ఞానం యోగంలో శక్తిశాలిగా అవుతారు. ప్రతిరోజు మురళి వింటారు, మురళిని ధారణ చేస్తారు, పరమాత్మతో కనెక్షన్ జోడించి యోగంలో కూడా స్ట్రాంగ్ అవుతారు. వారికి డివైన్ క్వాలిటీస్ అనేవి అలమర్చుకోవడం అలవాటు అయిపోతుంది. ఇంకా డెవిలిష్ క్వాలిటీస్ అనేవి పక్కన పెట్టేస్తారు. సో మనిషి నుంచి దేవతగా తయారయ్యే అలవాటును చేసుకుంటారు. వారు సేవ లేకుండా ఉండలేరు. మురళిలో చెప్పారు, మనం సండే మురళిలో కూడా విన్నాం. సేవ వాచా సేవే కాదు, మనసా సేవ కూడా చాలా బ్యూటిఫుల్ గా చేయొచ్చు. మన థాట్స్ ద్వారా సేవ చేయొచ్చు. మన ప్రతి థాట్ లో పరమాత్మ శక్తి అనేది యాడ్ చేసినట్టయితే ఆ శుభ భావనతో ఎలాంటి వారి ఆలోచన అయినా నేను మార్చగలను. రాకెట్ కంటే ఫాస్ట్ గా నా థాట్స్ వెళ్తాయి అని చెప్పారు కదా. వారికి సేవ లేకుండా వారు ఉండలేరు. జిన్ను భూతం ఎలా ఉంటుంది, దానికి పని చెప్పకపోతే నేను మింగేస్తాను అంటుంది. సో దానికి మెట్లెక్కడం మెట్లు దిగడం ఈ పని చెప్తూ ఉంటారు. ఇది ఒక కథ. సో ఇలాంటి పిల్లలు కూడా జిన్ను భూతం లాగా సదా బిజీగా ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు. దాంతో పాటు నేను ఆత్మ కంప్లీట్ గా అవ్వాలి, సంపన్నంగా అవ్వాలి, ప్యూర్ గా అవ్వాలనే చింత కూడా ఉంటుంది. ఒక్కసారి చెక్ చేసుకుందాం. అవుట్ ఆఫ్ 24 hours నేను ఎంత సమయం జ్ఞానం యోగంలో బిజీగా ఉంటున్నాను? ఎంత సమయం నాకు వీలయ్యేంత మనస వాచ కర్మన ఎలాంటి రకమైన సేవ అయినా నేను చేస్తున్నాను అనేది. బికాస్ నేను నన్ను నేను సంపన్నంగా చేసుకోవడానికి పురుషార్థం చేయాల్సిందే. दाना फर्स्ट पॉइंट, लास्ट सो फास्ट, जाने के लिए महावीर बन पुरुषार्थ करना, माया के तूफानों में हिलना नहीं, पाप समान रहम दिल बन मनुष्य को बुद्धि का ताला खोलने की सेवा करना है। ज्ञान सागर में रोज ज्ञान स्नान कर परिजात बनना है। एक दिन भी पढ़ाई मिस नहीं करना। भगवान के हमें स्टूडेंट से इसी नशे में रहना है। లాస్ట్ సో ఫాస్ట్, నేను ఎప్పుడు పరమాత్మను తెలుసుకున్నానని కాదు, ఇంత టైం అయింది నేను ఇప్పుడు తెలుసుకున్నానని కాదు. నేను ఎప్పుడు తెలుసుకున్నా నేను ప్రతి నిమిషం ఫాస్ట్ గా పురుషార్థంలో ముందుకు వెళ్ళాలి అనేదే ఉండాలి. కానీ అందరూ హ్యాపీగా ఉంటారా అంటే మాయ తుఫాన్లు వస్తాయి. మాయా తుఫాన్ ఒక సిచ్యువేషన్ రూపంలో నా దగ్గరకు వస్తుంది, ఒక మనిషి రూపంలో నా దగ్గరికి వస్తుంది, ఒక అనారోగ్యం రూపంలో నా దగ్గరికి వస్తుంది. మాయా అనగా నాలో ఉన్న నెగటివిటీ నా ద్వారా తెలిసి తెలియని పొరపాటుతో నా అన్నెసెసరీ కార్మిక్ అకౌంట్ క్రియేట్ అయిపోయి దాన్ని నేను క్లియర్ చేసుకోవాలి. అదొక అనారోగ్య రూపంలో క్లియర్ చేసుకోవాలి, ఒక సిచ్యువేషన్ ని ధైర్యంగా ఫేస్ చేసి క్లియర్ చేసుకోవాలి, పరమాత్మ సేవలో ఉండి క్లియర్ చేసుకోవచ్చు. సో మాయ తుఫాన్లు మీ దగ్గరికి వస్తాయి, కానీ మీరు కదలకండి, అయ్యో నాకెందుకు ఇలా అయ్యింది కాదు, ధైర్యంగా ఫేస్ చేయండి. భగవంతుడి సమానంగా దయార్థ హృదయులుగా అవ్వండి. పరమాత్మకి ఎప్పుడన్నా ఉంటుందా వీరు చాలా మిస్టేక్స్ చేస్తారు, వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, వీళ్ళు చాలా మంచి వాళ్ళు, వీళ్ళకి నేను ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి కాదు.
పరమాత్మ విజన్ లో అందరూ ఈక్వల్, అందరూ తన పిల్లలే, అందరికి ఈక్వల్ గా దారి చూపిస్తారు. దారి పట్టుకున్నామా లేదా అనేది వాళ్ళ మీద డిపెండ్ అయింది. సో పరమాత్మ సమానంగా దయార్థ హృదయులుగా అవ్వాలి. జ్ఞాన సాగరుడి జ్ఞాన స్నానంలో సదా మనని మనం స్నానం చేసుకుంటూ ఒక ఏంజిల్స్ గా తయారవ్వాలి. అంటే ఈ నాలెడ్జ్ నా సోల్ ని ఒక ఏంజలిక్ ఫామ్ లోకి తీసుకెళ్తుంది. మరి జ్ఞానం అంటే ఏంటి? మురళి, చదువు. మురళిని ఒక్క రోజు కూడా మిస్ చేయకూడదు. అరే భగవంతుడు టీచర్ గా అయి మనల్ని తన స్టూడెంట్స్ గా చేసుకున్నారు. ఐ యామ్ అ గాడ్లీ స్టూడెంట్ అనే నషాలో సదా ఉండటానికి ప్రయత్నిద్దాం. వరదానం, गंभीरता के गुण द्वारा फुल मार्क्स जमा करने वाले गंभीरता की देवी व देवता भव. సో మనలో ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ ఉండాలి అని చెప్తున్నారు. ఏంటా క్వాలిటీ? ఆత్మనైన నాలో ఇంపార్టెంట్ క్వాలిటీ గంభీరత అంటారు. సో నేను ఆత్మ పరమాత్మని తెలుసుకున్నాను అంటే నాలో ఎలాంటి డివైన్ క్వాలిటీ ఉంది అంటే ఏంటి? ఒక మెచ్యూరిటీతో, గంభీరత అంటే ఒక మెచ్యూరిటీతో ప్రతి సిచ్యువేషన్ ని నేను ట్యాకిల్ చేయగలగాలి. ఏ సిచ్యువేషన్ లో అయినా బాలక్ సో మాలిక్ అని అంటారు. ఒక గంభీరత గుణాన్ని ధారణ చేయాలి. ఈ ప్రజెంట్ సమయంలో ఈ గుణం ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఎంత అవసరం అంటే बोलने की आदत बहुत हो गया, जो आता है वो बोल देता है, किसी ना कोई काम किया और बोल दिया तो आधा खत्म हो जाता है. మరి మనలో ఎంత మెచ్యూరిటీ ఉండాలంటే నేను ఏదన్నా అవసరం లేంది మాట్లాడేశాను, పని చేసేసాను, ఎట్ ద సేమ్ టైం నేను రిపెంట్ అవ్వాలి అనే మెచ్యూరిటీ నాలో ఉండాలి. సో అది కానీ నాలో ఉందంటే దాని సగం పనిష్మెంట్ నేను మాఫ్ చేసేయగలను. ఏదన్నా మంచి పని చేసినా, ఏదన్నా మంచి అలవాట్లు నాలో ఉన్నా, అది ఎలాగైతే జమా ఖాతా పెరుగుతుందో అలాగే నేనన్నా ఏదైనా చెడు పని చేస్తే నేను దాన్ని గంభీరత గుణంతో యాక్సెప్ట్ చేసి రిపెంట్ అయ్యి దాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాలి. గంభీరత దేవి దేవత అంటే దేవీ దేవతలు ఎంత ధైర్యంగా మెచ్యూర్డ్ గా చూపిస్తారు కదా. సో ఆ విధంగా ఆ క్వాలిటీ మనలో ఉన్నట్టయితే నేను ఆత్మ ఎలివేటెడ్ సోల్ గా అవ్వగలను. స్లోగన్, बुद्धि रूपी में स्थित रह, बिंदु रूप में स्थित रहो तो समस्या को सेकंड में बिंदु लगा सकेगा. ఎంత బ్యూటిఫుల్ స్లోగన్. బిందు రూపంలో కనుక స్థితిలవుతాయి. హూ యామ్ ఐ? ఐ యామ్ అ పాయింట్ ఆఫ్ లైట్. I belongs to the master point of light, the supreme father. I know the secret of drama. సో ఈ విధంగా బిందు రూపంలో కనుక స్థితులైనట్టయితే ఏ సమస్యకైనా నేను బిందు అనగా ఫుల్ స్టాప్ పెట్టగలను. ఇది మనం హోంవర్క్ గా తీసుకుందాం. ఈ క్షణం నుంచి ఏ సిచ్యువేషన్ అన్నా నేను ఫేస్ చేయాలంటే నాలో గంభీరత గుణం ఉంది, పరమాత్మ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఐ యామ్ అ గాడ్లీ స్టూడెంట్ అని భావిస్తూ బిందు రూపంలో స్థితి అవ్వడానికి ట్రై చేద్దాం. ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ ద పాయింట్ ఆఫ్ లైట్ అనే ఇమాజినేషన్ లో కనుక ఉన్నట్టయితే ఆ సమస్య నుంచి కూడా నాకు డిటాచ్మెంట్ గా అయ్యే ఒక ఎనర్జీ అనేది దొరుకుతుంది. ఓకే, రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ జ్యోతిర్బిందు స్వరూపాన్ని ప్రకృతి మధ్య స్థానంలో ఉండే వారిని, మెరుస్తూ ఉన్న నక్షత్రాన్ని, ఈ శరీరానికి ఎంతో శాంతిని,
శక్తిని ఇచ్చే వారిని, ఈ శరీరానికి నేను యజమానిని, నేను ఆత్మ ఒక బిందు స్వరూపాన్ని, సూక్ష్మాతి సూక్ష్మమైన వారిని, ఒక అనుభవి స్వరూపాన్ని, పరమాత్మ దగ్గర తీసుకున్న శక్తిని నా ఈ శరీరంలో ప్రతి అవయవానికి పంపిస్తూ నా శరీరం అంతా పరమాత్మ శక్తితో శక్తివంతంగా అవుతున్నట్టు అనుభవం చేసుకుంటాను. పరమాత్మ శక్తి ఒక అద్భుతమైన సాధన. ఈ సాధన సదా నేను ఉపయోగిస్తూ నేను ఆత్మ సదా పరమాత్మ సేవలో ఉంటాను. మాయను చూసి భయపడను. పర్వతాలాంటి సమస్యలైనా కూడా శాంతిగా ఉండటానికి ప్రయత్నిస్తాను. నేను బిందు స్వరూప ఆత్మను. I the soul, the point of light, I experience the completeness of my soul. I am the highest authority. I experience the complete purity of myself. I belongs to the one Father, the highest authority. I always try to experience the continuous power receiving from the Almighty. The Father's power is reaching to every part of this body, and my body is cleansing now. Hey Father, thank you so much for showing me the path of spirituality, the path of divinity. I always try to experience the Supreme Authority's presence all the time and make myself a highest elevated being. From this second, I experience myself as the point of light in the companionship of the point, the Supreme Father. And I always try to put a full stop point to the every single problem I experience in this life. I am a fortunate being, elevated being, happy being, and the powerful being. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the true power of the Supreme Father. Spread that power to every part of this body. And with the God's power, I'm going to experience a beautiful life in my every second. Om Shanti.